రేవంత్ సర్కార్ మోసాలను బీఆర్ఎస్ కార్యకర్తలు మరింతగా ప్రజల్లోకి తీసుకెళ్లి ఓట్లు అభ్యర్థించాలని ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే విష్ణువర్ధన్ రెడ్డి సూచించారు. జూబ్లీహిల్స్ నియోజకవర్గంలోని వెంగళరావు నగర్లో బీఆర్ఎస్ అభ్యర్థి మాగంటి సునీత గోపీనాథ్ అధ్యక్షతన నిర్వహించిన డివిజన్ బూత్ స్థాయి సమావేశంలో గులాబీ శ్రేణులకు దిశానిర్దేశం చేశారు. కేసీఆర్ హయాంలో చేపట్టిన అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను ప్రజలకు వివరించాలని చెప్పారు. జూబ్లీహిల్స్ గడ్డపై మరోసారి గులాబీ జెండా ఎగరేసేలా కార్యకర్తలంతా కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే భాస్కర్ రావు, కార్పొరేటర్ దేదీప్యారావు, బీఆర్ఎస్ సీనియర్ నేత మాగంటి వజ్రనాథ్, పార్టీ నేతలు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఎంతో కష్టపడి మా వాళ్ళందరూ కూడా ఇలా సునీతమ్మని గెలిపియాలని చెప్పేసి ఒక కృత నిశ్చయంతో ఇక్కడికి రావడం జరిగింది. మా కార్యకర్తలు మన యొక్క ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టిన అంశాలు, అలాగే కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన వాగ్దానాలు ఏ విధంగా ఫెయిల్ అయిపోయిన సంగతి మన ఓటర్లకు విశదీకరించి చెప్పే ప్రాసెస్లో మన యొక్క బిహేవియర్ మీద ఆధారపడుతుంది. నిర్లక్ష్యంగా పాంప్లెట్ వేసేసి వెళ్ళిపోవడము, లేకపోతే సరిగా పట్టించుకున్నట్టు అటెండ్ చేసినట్టు కనిపించకపోవడము, తద్వారా వాళ్ళని మనం ఆకర్షించలేము. కాబట్టి ఆ 5 నిమిషాల్లో 10 నిమిషాల్లో ఓపిక్గా వెయిట్ చేసి వాళ్లకు ఇంతకుముందు గతంలో కేసీఆర్ గారు చేసిన అభివృద్ధి కార్యక్రమాలు ఏంది, కేసీఆర్ గారు హైదరాబాద్ నగరాన్ని ఏ విధంగా తీర్చిదిద్దిండ్రు, మరి ఇప్పుడు మన రేవంత్ రెడ్డి గారు ఎన్నికల ముందు ఏ వాగ్దానాలు చేసిండ్రు, ఏ వాగ్దానం కూడా నెరవేర్చలేకపోయినారు. ప్రజలను ఈ విధంగా మోసం చేసి ఎన్నికల్లో అధికారాన్ని మాత్రం కైవసం చేసుకుంటారు. కాబట్టి అభివృద్ధి చేసిన కేసీఆర్ గారికి ఓటేయాలన్న సంగతి మీరు డీటెయిల్గా వాళ్ళ దృష్టికి తీసుకుపోవాల్సిన అవసరం ఉంటుంది. బీఆర్ఎస్ గుర్తు మనం ప్రజల తీసుకెళ్ళాలి. కాంగ్రెస్ అయితే కమిట్మెంట్ ఇచ్చిందో అన్ని ఫెయిల్ అయింది. ఈ వెంగళరావు డివిజన్ జూబ్లీహిల్స్ కాన్స్టిట్యున్సీలో కూడా 2023లో మొన్న ఎలక్షన్ 2 సంవత్సరాల కింద మంచి మెజారిటీ ఇచ్చిందన్న. మళ్ళీ ఈసారి కూడా అదే మెజారిటీ రావాలని కోరుకుంటున్నాము. ఈ యొక్క జూబ్లీహిల్స్ కాన్స్టిట్యున్సీలో మళ్ళీ రామరాజ్యం కావాలా, రావణ రాజ్యం కావాలా మీరు తెలుసుకోండి. కాబట్టి ఈ బై ఎలక్షన్లో మాగంటి గోపీనాథ్ వాళ్ళ భార్య సునీతమ్మ గారు మీ యొక్క ఇంటి ఆడపడుచు అనుకొని మీరు ఆమెను తీసుకెళ్ళాలి.